తను నా కోసం చేసే ఫైట్లోనే తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. చూద్దాం ఉమాదేవికి నా మీద ఎంత ప్రేమ ఉందో. ఏదో సర్ప్రైజ్ అన్నారు, ఎక్కడికి ఏంటి అనేది చెప్పరా? అమ్మా ఉమాదేవి, నీకు గుడ్ న్యూస్. మంచి సంబంధం చూశాను నీకు. అబ్బాయి చాలా మంచోడు, ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. బోలెడంత ఆస్తి, ఒక్కడే కొడుకు. పాపం నాన్న చిన్నప్పుడు చనిపోయాడు. అమ్మే పెంచి పెద్ద చేసింది. అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే బోల్డన్ని సంబంధాలు వచ్చినా ఫ్యూచర్లో హైదరాబాద్ వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటున్నాడు. హైదరాబాద్లోనే ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నాయి. 10 ఏళ్ళు కాదనుకుంటే అమ్మాయి మన కళ్ళ ముందే ఉంటుంది. కొంప తీసి ఇప్పుడు దానికి పెళ్లి చూపులా ఏంటి? ఏ నీకనుకున్నావా ఏంటి? దానికే బాగుందండి వెరైటీగా. సాధారణంగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తారు, మీరేంటి అబ్బాయి వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు? కొత్త ఆచారమా? అంటే మనం పాటించగలిగితే ఆచారం, లేదంటే చాదస్తం. ఆచారాలు చాదస్తంగా మిగిలిపోకూడదంటే అవి కూడా మనలో అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు అమ్మాయి కాపురానికి వచ్చేది ఈ ఇంటికే. అబ్బాయితో పాటు రాబోయే ఇల్లు, ఇంటి మనుషుల్ని అన్ని చూడాలి కదా. మీరు చెప్పింది మాటికి కరెక్టే. చూస్తుంటే మీ అమ్మాయితోటి తాళి కట్టించేట్టున్నారే అయ్యో. కొత్త ఆచారాలతో. అమ్మా నువ్వురా. నాకు మీ అమ్మాయి నచ్చింది అంకుల్. కనీసం వెళ్ళైనా దానికి చెప్పి చేస్తారా, లేదా చివరి నిమిషంలో ఎవరికి చెప్పా చేయకుండా ఇలా చేసేస్తారా? ఇందులో చెప్పకపోవడానికే ఉంది. జస్ట్ చిన్న సర్ప్రైజ్ ఇచ్చానంతే. కనీసం ఇప్పుడైనా అడిగారా దానికి నచ్చాడా లేదా అబ్బాయి అని? ఇది చాలా మంచి సంబంధం, అందులో కాదనడానికి ఏముంటుంది? అయినా నువ్వేంటమ్మా ఇలా మాట్లాడకుండా ఉన్నావేంటి? అబ్బాయి నీకు నచ్చాడు కదా. అది అతను శివ ఉన్నాడు కదా. ఏ శివ? అదే నానా, మన పక్కింట్లో ఉంటారు కదా. నువ్వు లోపలే ఉండు, కూర్చో, నేను తనతో మాట్లాడాలి. ఈ విషయానికి మాత్రం నేను అవసరం లేదు. చెప్తాను ఉన్నాడు మీ సంగతి. నీకు అబ్బాయి నచ్చాడా లేదా అంటే శివ ఎందుకు గుర్తుకొచ్చాడమ్మా? అతనికి మీ అక్కయ్యకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది. తప్పమ్మా, అతని పేరు ప్రస్తావించడం కూడా తప్పు. నీ మనసులో వేరే ఆలోచనలున్నాయని నేను అన్ను. ఇంకోసారి ఆ అబ్బాయి ప్రస్తావన తీసుకొస్తే నాన్న కోపం వస్తుంది. అది కాదు నానా, నేను చెప్పేది వినవా? వినను. ఎందుకంటే ఈ పెళ్లితోనే నేను మా అన్నయ్య మళ్ళీ దగ్గరవుతున్నాం. అంటే నీ పెళ్లితోనే. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి అడ్డంకి రాకూడదు. అది ఎవరికి మంచిది కాదు. నా కూతురికి నేను ఫ్రీడమ్ ఇచ్చిన పద్ధతిగానే పెంచాను. కాబట్టి నా కూతురు నా మాటే వింటుందని నేను నమ్ముతున్నాను. అది కూడా తప్పేనమ్మా? తప్పు నీది కాదు నానా, తప్పు నాది. ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్పు. సారీ నాన్నా. నేను నీ కూతుర్ని కదా, నీ ఇష్టం. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు నేను లేకుండా? చూడమ్మా, యాక్సిలరేటర్ మాత్రమే కావాలనిపించే వయసు మీది, బ్రేక్ కూడా అవసరం అనిపించే వయసు మాది. నీకు ఇప్పుడు ఇవన్నీ అర్థం కావు. 10 ఏళ్ల తర్వాత అనుకుంటావు నాన్న ఎన్న ఆలోచించి పెళ్లి చేశాడు అని. పదమ్మా.